ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము మరియు ద్వితీయాధ్యాయంలో 10 శ్లోకాల పర్యంతము భగవద్గీత యొక్క ఉపోద్ఘాతం. అది తెలుసుకొని 11వ శ్లోకాన్ని ఆరంభించుకొనుటకు పూర్వము ఇక్కడి నుంచి శ్రీ జగద్గురు ఆద్య శంకరాచార్యుల వారు భాష్యాన్ని వ్రాయడం ప్రారంభించారు. వారి యొక్క భాష్యాన్ని మనం నిన్న ఉపక్రమించుకున్నాం. దృష్ట్వాతు పాండవానీకం ఇత్యారభ్య నయోచ్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ ఇత్యేతదంతః ప్రాణినాం శోక మోహాది సంసార దుఃఖ బీజభూత దోషోద్భవ కారణ హేతు ప్రదర్శనార్థత్వేన వ్యాఖ్యేయో గ్రంథః. మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం నుండి 2వ అధ్యాయంలో 9వ శ్లోక పర్యంతము ఇదంతా కూడా ఏకవాక్యం. ఇందులో సంపూర్ణ ఆ గ్రంథ సందర్భం యొక్క సారభూత విషయాన్ని చెప్పినాడు శంకరుల వారు. ఏమని చెప్పినాడు? శోక మోహాది సంసార దుఃఖ బీజభూత దోషోద్భవ కారణ హేతు అన్నాడు. ఈ సంసారమే దుఃఖాత్మకం ఉంది, దుఃఖ రూపం ఉన్నది. ఈ దుఃఖ రూపమైనటువంటి సంసారానికి బీజభూత దోషము ఏముంది అనంటే శోకమోహములు. శోకమోహాదుల వల్లనే ఈ సంసారం అనేటువంటి దుఃఖము ప్రాప్తమవుతుంది. మరి ఈ శోకమోహాలకు కారణమేమిటి అంటే అహంకార మమకారములు. మరియు దానికి హేతు ఎవరు అంటే అవిద్య. ఇది కేవలము అర్జునుని ఉద్దేశించి చెప్పినటువంటి విషయం కాదు. ఇది అర్జునుడు కేవలము నిమిత్తం ఉన్నాడు ఇక్కడ, కానీ ఇది సర్వప్రాణినాం అన్నాడు. సకల ప్రాణులకు ఈ శోకమోహాల చేత సంసారం యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఈ దుఃఖ రూపమైనటువంటి సంసారం ప్రాప్తి అవుటకు ఏదో ఒక దోషం ఉండాలి. ఎందుకు అనంటే జీవుల యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అంటే సత్తో చిత్తో ఆనంద రూపమైనటువంటి అటువంటి స్వరూపులై ఉండి కూడా సంసారాన్ని పొందుతున్నారు. ఎందుకు? దోషం ఉంది. ఏదో ఒక రకంగా ఉన్నటువంటి వస్తువును మరొక రకంగా తెలుసుకుంటారంటే అక్కడ ఏదో దోషం ఉంటది. జీవులు స్వరూపం చేత సచ్చిదానంద రూపులు అవి కూడా నేను జీవులమని కర్త భోక్త ఇత్యాది విపరీత ధర్మాలను ఆరోపించుకుంటున్నారు. మరి దుఃఖానికి గురవుతున్నారు, జన్మ మరణాలను పొందుతున్నారు. దీనికి దోషము ఏమిటి అని అంటే శోకమోహాలు. ఆ శోకమోహాలకు కూడా కారణం ఏది అంటే అహంకారము మమకారం. అహం ఏషాం, నేను వారివాడను, ఏతే మమ, వారు నావారు అనేదే అహంకార మమకారం. ఆ అహంకార మమకారాలకు కూడా హేతు అన్నాడు. మళ్ళీ ఆ వాక్యంలో దోషోద్భవ కారణ అని మళ్ళీ హేతు అన్నాడు. కారణమన్నా హేతు అన్నా ఒకటే. మరి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి 2 శబ్దాలను ప్రయోగించుట ఇది పునరుక్తి దోషం కదా అంటే కాదు. ఎందుకంటే అక్కడ వివక్ష వేరే ఉంది. సంసారము అనేటువంటి ఈ దుఃఖ పరంపర ఏదైతే ఉందో, జన్మ మరణ రూప సంసారం ఏదైతే ఉందో దానికి కారణం శోకమోహాలైతే దానికి కారణం అహంకార మమకారం. మళ్లీ హేతు అనే శబ్దం ఏం చేస్తుందంటే ఆ అహంకార మమకారాలకు కూడా కారణము అవిద్య అన్నాడు. సకల జీవులకు ఈ అవిద్య చేత అహంకార మమకారాలు, అహంకార మమకారాల చేత శోకమోహాలు, దాని చేత సంసార ప్రాప్తి ఇది జరుగుతూ ఉంది. అనాది అనంత అయం స్వాభావిక. ఇది అనాది కాలం నుంచి అంతం లేకుండా ప్రవాహ రూపంలో కొనసాగుతూ వస్తూ ఉంది. అహమేదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహార. బ్రహ్మసూత్ర భాష్యం. ఇది నేను అంటే ఈ శరీరాదులను నేను అనుకుంటున్నాడు. మరి దీనికి సంబంధించినటువంటి పుత్రమిత్ర కలత్రాలను మమ అనుకుంటున్నాడు, నావి నావారు అనుకుంటున్నారు. ఇది అనాది నుంచి వస్తూ ఉన్నటువంటి పరంపర. ఇదంతా ఎందువల్ల కలుగుతుందంటే ముఖ్యంగా తన స్వరూపాన్ని తాను యథార్థంగా తెలుసుకోలేకపోవడమే. అదే అవిద్య, అదే అజ్ఞానము అనబడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి అజ్ఞానం ఎక్కడుంది అనంటే జీవులనే ఆశ్రయించుకొని ఉంది. నేను అజ్ఞానిని అని ఎవడు అంటున్నాడు? జీవుడే అంటున్నాడా లేదా? అహం అజ్ఞ అహం బ్రహ్మణ జానామి అన్నటువంటి ఎవడు? జీవుడే కదా. మరి ఈ అజ్ఞానం ఎక్కడుంది? ఎవడైతే అంటున్నాడో వాని దగ్గరనే ఉంది.
నేను అజ్ఞానాన్ని ఎవడంటున్నాడు? వాని దగ్గరనే ఉంది అజ్ఞానం. అంటే జీవులను ఆశ్రయించుకొని ఉంది. అయితే ఈ అవిద్య కూడా జీవుని ఆశ్రయించుకొని ఉన్నది అనడం కూడా అంత యోగ్యం కాదు. ఎందుకనంటే అజ్ఞానము శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకొని శుద్ధ చైతన్యాన్ని కప్పేసింది. జీవుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నదనడము అది కేవలం ఔపచారికం. ఎందుకనంటే ఆశ్రయత్వ విషయత్వ భాగిని నిర్విభాగ చితురేవ కేవల పూర్వసిద్ధ తమ సోపి పశ్చిమో నాశ్రయో భవతి నాపి గోచర అనంటూ సంక్షేప శారీరకంలో శ్రీ సర్వజ్ఞత్వ మునీంద్రుల వారు స్పష్టంగా చెప్పారు. ఈ అజ్ఞానము లేదా అవిద్య శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకొని శుద్ధ చైతన్యాన్ని కప్పేసింది. ఏ విధంగా నీటిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి నాచు నీటినే కప్పేస్తుంది. గర్భగుడిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి చీకటి గర్భగుడిని కప్పేస్తుంది. అందువల్ల శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉంది. మరి జీవుడు నేను అజ్ఞానం అంటున్నాడు కదా, ఈ అనుభవం సంగతి ఏంది అంటే ఇది కేవలం ఆరోపితం, మిథ్య, గౌనం. వాస్తవంగా ఉన్నది శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉంది. ఎందుకంటే జీవుడు ఎప్పుడు సిద్ధి అయిండు? జీవుని లక్షణమేంది? అంతఃకరణ విశిష్ట చైతన్యము లేదా అవిద్యా విశిష్ట చైతన్యము జీవుడు అని జీవుని యొక్క లక్షణం. అంతఃకరణ విశిష్ట చైతన్యం అంటే లేదా అవిద్యా విశిష్ట చైతన్యం అంటే ఏమన్నట్టు? చైతన్యము అవిద్యను అభిమానించింది, దాంతో తాదాత్మ్యం అయ్యింది. అయ్యేసరికి తన నిజ స్వరూపాన్ని మర్చిపోయి జీవత్వ భ్రాంతి ఏర్పడింది. ఈ విధంగా కుంతీపుత్రుడే అయినప్పటికీ కూడా కర్ణునికి సూర్య భగవానుని చేత, కృష్ణుని చేత మరియు స్వయంగా తన తల్లి అయినటువంటి కుంతి చేత నేను కుంతీపుత్రుణ్ణి అని తెలియనంత వరకు ఏమనుకున్నాడు? నేను రాధాపుత్రుణ్ణి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడో అప్పుడు నేను కుంతీపుత్రుని అనుకున్నాడు. అంటే తెలియనంత వరకు రాధాపుత్రుని అనుకున్నాడు. ఉన్నాడు వాస్తవంగా స్వరూపం చేత కుంతీపుత్రుడే, కానీ అజ్ఞానం చేత రాధాపుత్రుని అనుకున్నాడు. అట్లే జో అవికృత కౌంతేయమే రాధాపుత్ర ప్రతీతి చిదానంద ఘన బ్రహ్మమే జీవభావతి హరీతి. ఏ విధంగా కుంతీపుత్రుడై ఉండి కూడా రాధాపుత్రుడని అనుకున్నాడు అజ్ఞానం చేత, అవిద్య చేత. అదే విధంగా సచ్చిదానంద స్వరూపుడై ఉండి కూడా ఈ అవిద్య చేత నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాడు. ఇది భ్రాంతి. అయితే ఈ జీవత్వం ఎప్పుడు వచ్చింది అంటే అవిద్యను స్వీకరించిన తర్వాతనే కదా జీవత్వం వచ్చింది. అవిద్యను స్వీకరించిన తర్వాత జీవత్వం వచ్చింది. మరి అవిద్యను స్వీకరించడము అన్నప్పుడు జీవత్వ భ్రాంతి కలగక ముందుకే అవిద్య ఉంది, అంతే కదా. అవిద్యను స్వీకరించిండు అని అన్నప్పుడు జీవత్వ భ్రాంతి కలగక ముందుకే అవిద్య ఉంది. ఎక్కడుంది? ఇంకా జీవుడు కల్పన కానేలే, ఇంకా మరి ఉంది అంటే శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకునే ఉంది. ఆ తర్వాత ఆ శుద్ధ చైతన్యమే అవిద్యను అభిమానించేసరికి ఆ శుద్ధ చైతన్యమే జీవుడైండు. కల్పితము, అవిద్య కల్పితము, జీవత్వం కూడా భ్రాంతి, జీవత్వం కూడా కల్పితము. అందుకని జీవుని ఎలా ఆశ్రయించుకుంటుంది అదే చెప్పినాడు సర్వజ్ఞత్వముని. పూర్వసిద్ధ తమసోపి, ఈ జీవత్వ భ్రాంతి కలుగుటకు పూర్వమే అవిద్య ఉంది శుద్ధ చైతన్యం నందు. తర్వాత జీవత్వము ఈశ్వరత్వం వచ్చింది. మరి తర్వాత సిద్ధి అయినటువంటి అవిద్యా సిద్ధి అధీన సిద్ధి కలిగినటువంటి జీవేశ్వరులు అవిద్యకు ఆశ్రయం ఎట్లయితారు? మొదలే ఉంది అవిద్య, తర్వాత జీవత్వ భ్రాంతి కలిగింది. మరి మొదలు ఎక్కడుంది? జీవుడు ఇంకా సిద్ధి కాలే. అవిద్యను అభిమానించిన తర్వాత శుద్ధ చైతన్యము జీవుడని అనబడ్డాడు. మరి అప్పుడు ఎక్కడుంది అంటే శుద్ధ చైతన్యం అందే ఉంది. తర్వాత సిద్ధించినటువంటి జీవేశ్వరులు పూర్వసిద్ధమైనటువంటి అవిద్యకు ఆశ్రయము కాజాలరు. మరి ఎక్కడుంది? శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకొనే ఉంది. మరి జీవులు అంటున్నారు కదా నేను అజ్ఞానిని, నాకు బ్రహ్మం తెలియదు అని. జీవుల అనుభవం ఏముంది? జీవుల యందే అజ్ఞానం ఉంది అని ఇక్కడ అనుభవం ఉంది. మరి అనుభవాన్ని అపలాపం చేస్తావా? మరి దీని తాత్పర్యం ఏంది అంటే ఇక్కడ జీవుడు కేవలం అభిమానించాడు అంతే. ఏ విధంగా అంటే ఉదాహరణకు ఒక ఆయన దగ్గర
డబ్బు చాలా ఉంది, కోట్ల కొద్ది డబ్బు ఉంది. కానీ ఆ డబ్బంతా జేబులో పెట్టుకుని తిరుగుతాడేమి? ఎక్కడ ఉంటది? బ్యాంకులో ఉంటది. కానీ అతనికి ఏమంటారు? ధనవంతుడు అంటారా లేదా? స్వయంగా తాను కూడా అంటాడు, నేను ధనవాన్ అంటాడు. కానీ జేబులో నయా పైస లేదు, జేబులో నయా పైస లేదు, కానీ నేను ధనవంతుని అంటున్నాడు. ఎట్లా అంటున్నాడు అంటే అన్యత్ర ఉన్నటువంటి ధనాన్ని అభిమానించి, ఎక్కడుంది? బ్యాంకులో ఉంది, బ్యాంకులో ఉన్న ధనాన్ని అభిమానించి నేను ధనవంతుని అంటున్నాడు. అట్లా అవిద్య అనేది శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉంది. కానీ జీవుడు అభిమానించి నేను అజ్ఞానిని అంటున్నాడు. జీవుని దగ్గర అజ్ఞానం ఉంది, శుద్ధ చైతన్యాన్ని కప్పేసింది అని అంటే సంభవ మాటల. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? జీవుడు నాకు బ్రహ్మ తెలియదు అంటున్నాడు. ఈ తెలియదు అనేది అజ్ఞానం. ఈ అజ్ఞానం దేన్ని విషయం చేస్తుంది? బ్రహ్మమును. నాకు బ్రహ్మ తెలియదు అంటున్నాడు. బ్రహ్మమును కప్పేస్తుంది. ఉన్నది ఎక్కడ? జీవుని దగ్గర. కప్పేసింది ఎవరిని? బ్రహ్మమును. అన్యత్ర ఉన్నటువంటి ఆవరణ అన్యత్ర ఉన్నటువంటి వస్తువును కప్పుతుందా? లోకంలో ఒక కుండ ఉందనుకో, దాని మీద ఒక వస్త్రం కప్పాము. కప్పితే ఇప్పుడు ఆ కుండ ఏమైంది? ఆ వస్త్రం చేత ఆవరించబడింది, కనపడకుండా అయింది. అంటే ఆవరణ ఎక్కడున్నది? ఏదైతే కప్పబడిందో అక్కడే ఉంది. ఎక్కడో ఉన్న వస్త్రం ఎక్కడున్న కుండను కప్పిందా? ఆ కుండ మీదనే ఉన్నటువంటి వస్త్రం కుండను కప్పింది. అంటే ఏదైతే కప్పబడుతుందో దాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటిదే ఆవరణ అక్కడే ఉంటుంది, దూరం ఉండదు. కానీ ఇక్కడ ఎట్లుంది? జీవుని ఆశ్రయించుకుని అజ్ఞానం ఉన్నది, బ్రహ్మమును కప్పేసింది. అంటే ఇది ఎట్లా సంభవము? అంటే అది కూడా సంభవమే. మాయాయాం సర్వసంభవాత్. మాయ ఉన్నది కదా, అది ఏమైనా చేస్తుంది. ఉదాహరణ చూడండి, మన నేత్రానికి అడ్డంగా ఇక్కడ ఒక ఏలును పెట్టామనుకో, ఒక కన్ను మూసుకోండి, ఒక కన్ను తెరిచి ఆ కన్ను ఎదురుగా ఏలును అడ్డం పెట్టండి. సూర్యుని చూడండి, సూర్యుడు కనపడతాడా? కనపడతాడా? సూర్యుడు కనపడడు. ఇప్పుడు ఈ ఏలు అనేటువంటి ఆవరణ ఎక్కడుంది? మన కంటి దగ్గర ఉంది. కప్పింది దేన్ని? సూర్యుని. అక్కడ ఉన్నటువంటి సూర్యుని కప్పిందా లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఆవరణ. అట్లా సంభవిస్తుంది. కానీ వాస్తవంగా విచారం చేస్తే ఇక్కడ అజ్ఞానం ఎక్కడుంది అని అంటే శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించుకునే ఉంది. అయితే ఔపచారికంగా జీవాశ్రితము, ఎందుకంటే అనుభవం ఉంది కదా, అభిమానించి నేను అజ్ఞానిని అంటున్నాడు కదా అని ఈ విధంగా జీవాశ్రితము అని చెప్పడం జరిగింది. ఆ అవిద్యనే ఈ అహంకార మమకారాలకు హేతువు. అహంకార మమకారాలు శోకమోహాలకు హేతువు. శోకమోహాలు సంసారానికి హేతు. ఇది ఒక గొలుసు అన్నమాట. ఇది ఆచార్యులు భాష్యంలో చెప్పినారు. ఆ ఒక్క వాక్యాన్ని మాత్రమే మనం నిన్న ఆనందగిరి టీక సహితంగా తెలుసుకున్నాం. సంపూర్ణ 57 శ్లోకాల యొక్క సారాన్ని ఒక వాక్యంలో చెప్పినాడు శంకరులు సంక్షేపంగా. దాన్ని మళ్ళీ స్పష్టీకరణ చేసినాడు, వివరణం చేసినాడు తథాహి అంటూ. మళ్ళీ అది చెప్పి కూడా మళ్ళీ దాని తాత్పర్యాన్ని కూడా చెప్తాడు ముందు. ఎందుకంటే భాష్యం అంటే దేనికంటారు? సూత్రార్థో వర్ణ్యతే యత్ర పదైః సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్య విదో విదుః. భాష్యం ఒక లక్షణం. సూత్రాల యొక్క అర్థాన్ని స్వయంగా తన పదాల చేత చెప్తాడు. మళ్ళా తన పదాలకు కూడా మళ్లీ వివరణ ఇస్తాడు. సూత్రంలో సంక్షేపంగా ఉంటుంది. సూత్రాల్లో ఏదో 2-3 పదాలు, 4-5 పదాలు ఉంటాయి. అల్పాక్షరమ సందిగ్ధం, సారవతి విశ్వతోముఖం, అష్టోభమనవద్యంచ, సూత్రం సూత్ర విదో విదుః అని చెప్పిన ప్రకారంగా అల్పాక్షరాలు ఉంటాయి. ఆ సూత్రార్థాన్ని తన స్వపదాలతోనే చెప్తాడు భాష్యకారులు. చెప్పి మళ్లీ స్వపదాలను కూడా మళ్ళా వ్యాఖ్యానం చేస్తాడు. ఇది భాష్య పద్ధతి. అందువల్ల ఆ పద్ధతిలో చెప్తున్నాడు భాష్యకారులు. మొదటి అధ్యాయము 47 శ్లోకాలు, 2వ అధ్యాయము 10 శ్లోకాలు మొత్తం కలిపి సారభూతంగా సంక్షేపంగా ఒక వాక్యంలో చెప్పినాడు. చెప్పి మళ్ళా తథాహి అంటూ దాన్ని మళ్ళా వివరణ ఇచ్చినాడు. వివరణ ఇచ్చి మళ్ళీ ముందు దీని అంతటి సారభూతమైనటువంటి తాత్పర్యం ఇది అని చెప్తాడు మళ్ళీ. కాబట్టి ఆచార్యుల భాష్యము సులభము, మరి గంభీరంగా ఉంటది. మరి సరిగ్గా ఎంత మందాధికారికైనా గాని కర్మతోని ఆ విషయం చక్కగా బోధైతుంది. భాష్యకారుల యొక్క శైలి ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి శైలి. ముముక్షుకు ఏ మాత్రం కూడా సందేహం రానియడు. సందేహం వచ్చే విధంగా అనిపిస్తే అక్కడ మళ్ళీ దాన్ని స్పష్టీకరణ చేస్తాడు. అది భాష్యం యొక్క మహాత్మ్యం. కాబట్టి ఇప్పుడు
తథాహి అని ఏదైతే పూర్వవాక్యం యొక్క వివరణ ఇచ్చాడో దాన్ని మళ్ళీ ఆనందగిరుల వారు ఒక్కొక్క శబ్దాన్ని విశ్లేషణ చేస్తున్నాడు. ఈ శబ్దం ఎందుకు వాడాడు, ఈ శబ్దం ఎందుకు వాడాడు, దాని వెనక తాత్పర్యం ఏముంది, ఆనందగిరుల వారు మరీ స్పష్టం చేసినారు. ఇప్పుడు తథాహి అనేటువంటి భాష్యానికి ఆనందగిరి టీకా చూద్దాము. సంగృహీతం అర్థం వివృణోతి. ఇప్పుడు సంక్షేపంగా ఒక వాక్యంలో ఆచార్యులు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు దాన్ని వివరిస్తూ ఉన్నాడు స్వయంగా ఆచార్యులే. తథాహి అర్జునేన రాజ్య గురు పుత్ర మిత్ర అనంటూ దాన్ని ఆనందగిరుల వారు స్పష్టీకరణ చేస్తూ, రాజ్యం అంటే దేనికంటారు, రాజ్ఞ కర్మ, రాజు యొక్క కర్మ. రాజ్యం అంటే ఇక్కడ విశాలమైనటువంటి భూప్రదేశం అని తెలుసుకోవద్దు. ఇక్కడ రాజ్యం అనే శబ్దానికి ఇక్కడ రాజ్ఞ కర్మ, రాజు యొక్క కర్మ ఏమిటి, పరిపాలనాది, రాజ్యాన్ని పరిపాలించుట అనేటువంటిది ఏదైతే ఉంది రాజ్యం. అర్జునుడికి శోకమోహాలు ఎందుకు కలిగినాయి, ఇది రాజ్యము నిమిత్తం చేతనే కదా. రాజ్యాన్ని దుర్యోధనాదులు వాళ్ళు ఆక్రమించుకున్నారు, మళ్ళీ దాన్ని పొందాలి అంటే ఏమిటి, రాజ్యాన్ని పొంది పరిపాలన చెయ్యాలి అనేదే కదా ఇక్కడ శోకమోహాలు కలగడానికి హేతు. రాజ్యం అంటే పరిపాలనాది. మరి గురు అన్నాడు భాష్యంలో. ఇక్కడ ఎవరు అంటే పూజార్హాః గురవః భీష్మ ద్రోణాదయ. పూజార్హులైనటువంటి పూజకు యోగ్యులైనటువంటి గురువులు ఎవరు, భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు. కృపాచార్యుడు కూడా ఉన్నాడు అక్కడ. మరి పుత్రాహ, పుత్రులు ఎవరున్నారు యుద్ధంలో అంటే స్వయం ఉత్పాదితాః సౌభద్రాదయ, స్వయంగా వారి చేతనే ఉత్పన్నం చేయబడినటువంటి వారి సంతానమే అయినటువంటి సౌభద్రాదయ, సుభద్ర కుమారుడు అభిమన్యుడు ఉన్నాడు. మరియు పంచ పాండవుల చేత కలిగినటువంటి ఉప పాండవులు కూడా ఉన్నారు. మరి అటువైపు దుర్యోధను యొక్క కుమారుడు ఉన్నాడు, లక్ష్మణుడు మొదలైనటువంటి వాళ్ళు. మరి సంబంధాంతరం అంతరేణ స్నేహ గోచరాహ గురుపుత్ర ప్రభృతయ మిత్ర శబ్దేన ఉచ్యంతే. మిత్రులు కూడా ఉన్నారు అక్కడ. ఎవరు మిత్రులు అంటే వారికేమో రక్త సంబంధం ఉండదు, మిత్రుల లోపల రక్త సంబంధమే ఉండదు. సంబంధాంతరం అంతరేణ, సంబంధం లేకుండానే స్నేహ గోచరాహ, స్నేహానికి విషయమైనటువంటి గురుపుత్రులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు, అశ్వత్థామ మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నారు. గురుపుత్రుడు మిత్రుడు ఉన్నాడు. మరియు సుహృదులు ఎవరికనాలే, ఉపకార నిరపేక్షతయా స్వయం ఉపకారిణో హృదయ అనురాగ భాజో భగవత్ ప్రముఖాః సుహృదయ. సుహృదులు ఎవరికనాలి అనంటే ఉపకారాన్ని మళ్ళీ అతడు నాకు చెయ్యాలి అనేటువంటి అపేక్ష లేకుండానే అతనికి ఉపకారం చేసేటువంటి వాడు. ఎదుటివానికి ఉపకారం చేస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే, నేను ఇప్పుడు ఎవరికైతే ఉపకారం చేస్తున్నానో అతడు మళ్ళీ నాకు ఎప్పుడన్నా ఆపద కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఉపకారం చేస్తాడు అనేటువంటి అపేక్ష చెయ్యడు. అతడు మళ్ళీ నాకు ప్రత్యుపకారం చేయకపోని నేను మాత్రం అతనికి ఉపకారం చేస్తాను, సహకారం చేస్తాను అనేటువంటి భావన కలిగి ఎదుటివానికి ఉపకారం చేసేవాడు సుహృద్ అంటాడు. సుహృద్ అంటే మంచి హృదయం కలిగిన వాడు, అంటే ప్రత్యుపకారాన్ని అపేక్షించడు. అటువంటి వాడు సుహృద్. ఎవరు, భగవత్ ప్రముఖ. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు సుహృద్ అర్జునునికి. మరి స్వజనాహ అంటే జ్ఞాతయ దుర్యోధనాదయ. స్వజనులు ఎవరున్నారు అంటే తన వంశస్థులే అయినటువంటి దుర్యోధనాదులు, వాళ్ళంతా స్వజనులు ఉన్నారు. మరి సంబంధిన, సంబంధికులు ఉన్నారు. ఎవరెవరు, శ్వశుర శాల ప్రభృతయో ద్రుపద దృష్టద్యుమ్నాదయ. శ్వశుర అంటే మామ, ద్రౌపది యొక్క తండ్రి ద్రుపదుడు మామ ఉన్నాడు. మరియు శాలాహ బావమరుదులు ఉన్నాడు, దృష్టద్యుమ్నుడు. ఈ మొదలగినటువంటి వాళ్ళు సంబంధికులు ఉన్నారు. మరి పరంపరయ పితృపితామహాదిషు అనురాగ భాజో రాజానః బాంధవాః తేషు యథోక్తం ప్రత్యయం నిమిత్తీకృత్య యః స్నేహో యః చ తైః సహ విచ్ఛేదో యచ్చ తేషాం ఉపఘాతే పాతకం యాచ లోకగర్హాః సర్వం తన్నిమిత్తం యయోః ఆత్మనః శోకమోహయోః తౌ ఏతౌ సంసార బీజభూతౌ కథమిత్యాదిన దర్శితౌ ఇత్యర్థః. ఇంకా అనేకమైనటువంటి బాంధవజనులు కూడా ఉన్నారు.
పితృపితామహాదిషు అనురాగభాజు, పితరుల యందు పితామహుల యందు అనురాగం కలిగినటువంటి ఎంతో మంది బాంధవులు కూడా యుద్ధంలో నిలిచి ఉన్నారు. అనేక మంది రాజులున్నారు. బాంధవాహ తేషు యథోక్తం ప్రత్యయం నిమిత్తే కృత్య అన్నాడు. వారి యందు ఇంతకుముందు ఉపాస్యంలో చెప్పినాడు ఏమని, అహం ఏషాం మమ ఏతే, నేను వారి వాడను వారు నా వారు అని ఈ విధమైనటువంటి ఏ ప్రత్యయము ఏదైతే జ్ఞానం ఉన్నదో అది నిమిత్తంగా చేసుకొని అతనిలో స్నేహం కలిగింది. వారిలో వీరంతా నావారు, నేను వారి వాడను, ఇదంతా ఎదురుగా నిలబడ్డారు యుద్ధంలో. ఇప్పుడు యుద్ధం ఒకవేళ ప్రారంభించబడితే వీరందరూ కూడా చనిపోతారు కదా, నేనైనా చంపుతాను, మరి వారైనా చంపుతారు, ఏదో ఒకటైతే అది అనర్థం జరిగేట్లాగా ఉంది. మరి వీరందరినీ నేను యుద్ధంలో ఎలా చంపాలి, వీళ్ళంతా నావారే కదా అని ఈ విధమైనటువంటి ప్రత్యయం నిమిత్తీకృత్య అన్నాడు. అంటే నేను వారి వాడను వారు నా వారు అనేటువంటి ఈ జ్ఞానం కలిగి అతనికి వారి యందు స్నేహం కలిగింది, ప్రీతి కలిగింది, దాని చేత మోహం కలిగింది. మానసిక సంతాపమే శోకము, వివేక రాహిత్యమే మోహము. ఈ శోకమోహాలు అతనికి కలిగినాయి. ఏమని అంటే వారి యందు ఉన్నటువంటి ప్రీతి చేత వీరందరి యొక్క విచ్ఛేదం కలుగుతుంది నాకు, వీరందరి యొక్క వియోగం కలుగుతుంది నాకు. వారికి నేను ఉపఘాతే పాతకం, వారిని చంపినట్లయితే పాతకం వస్తుంది. మరియు లోక గర్హాహ, లోక నింద కలుగుతుంది, నాకు అపకీర్తి కలుగుతుంది అని సర్వం తన్నిమిత్తం యయోహో ఆత్మనః శోకమోహయోహో. ఈ స్నేహవశాతే ఈ అర్జునునికి శోకమోహాలు కలిగినాయి. ఆ రెండు శోకమోహయోహో తౌ ఏతౌ సంసార బీజభూతౌ. ఈ శోకమోహాలు ఏవైతే కలిగినాయో ఇవే సంసారానికి బీజభూతములు అంటాడు. కేవలం అర్జునునికే కాదు, సకల ప్రాణికోట్లకందరికీ ఈ శోకమోహాలే సంసారానికి బీజములు అన్నాడు. అర్జునుడు ఏ విధంగా శోకమోహాలను పొందినాడు వాళ్ళందరినీ చూసి స్నేహవశం చేత అంటే కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన అన్నాడు. వాళ్ళందరినీ నేను బాణాలతో ఎలా కొట్టి చంపాలి, వాళ్ళు పూజార్హులు ఉన్నారు, భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు అని వారి పట్ల స్నేహం కలిగి ప్రీతి కలిగి ఆ ప్రీతి చేత వీళ్ళందరినీ చంపినట్లయితే నాకు పాపం వచ్చేస్తుంది, ఇది ధర్మం కాదు అని శోకమోహాలు కలిగినాయి ఆ ప్రీతి నిమిత్తం చేత. ఆ శోకమోహాలనే ఈ మొదటి అధ్యాయంలో మరి 2వ అధ్యాయంలో 10 శ్లోకాల దగ్గర చెప్పడం జరిగింది. ఈ శోకమోహాల యొక్క ఉత్పత్తి ఏ విధంగా అయ్యింది, ఈ శోకమోహాలే సంసారానికి బీజములు, అవి ఎట్లా ఉత్పన్నమైనవి అనేది విషయమే అంతా మొత్తం 57 శ్లోకాల్లో జరిగిన విషయం అంతా ఇంతే అంటాడు. కథం పునః అనయోహో సంసార బీజయోహో అర్జునే సంభావన ఉపపద్యతే. అయితే అర్జునునికి ఈ శోకమోహాలు ఎందుకు కలిగినాయి, కలిగేటువంటి అవకాశం లేదు కదా అంటాడు. అర్జునునికి శోకమోహాలు కలిగేందుకు అవకాశం లేదు. ఎట్లా ఉత్పన్నమైనవి అవి? ఎందుకంటే నహి ప్రతిత మహామహిమ్న వివేక విజ్ఞానవత స్వధర్మే ప్రవృత్తస్య తస్య శోకమోహౌ అనర్థహేతు సంభావితౌ ఇత్యాశంక్య. శంక ఏమంటే ప్రతిత మహామహిమ్న, చాలా గొప్ప కీర్తిమంతుడు గొప్ప ప్రతాపవంతుడు అయినటువంటి అర్జునుడి లోపల ఈ శోకమోహాలు ఎలా కలిగినాయి? సామాన్యుడు కాదే అతడు. మరియు వివేక విజ్ఞానవత, వివేకం ఉన్నది అతల్లో, వివేకం లేదు ఎట్లా కాదు. మరి మంచి శాస్త్రజ్ఞానం ఉన్నది, మంచి విద్వాన్ ఉన్నాడు, మేధావి ఉన్నాడు. అటువంటి వానిలో ఈ శోకమోహాలు ఎలా కలిగాయి? స్వధర్మే ప్రవృత్తస్య తస్య, స్వధర్మం నందు ప్రవృత్తమైనటువంటి తనకు. స్వధర్మం ఏది? స్వ అంటే క్షాత్రము, క్షాత్రధర్మం. స్వధర్మం అంటే క్షాత్రధర్మం. క్షత్రియ ధర్మం ఏది? యుద్ధం చేయుట. మరి క్షత్రియ ధర్మాన్ని పాలించడానికి, యుద్ధం చేయడానికి రణరంగంలో వచ్చినటువంటి మహా విద్వాను, ప్రతాపవంతుడు, శాస్త్రజ్ఞుడు, వివేకవంతుడు అయినటువంటి వానికి శోకమోహాలు ఎలా కలిగినాయి? ఆ శోకమోహాలు
ఇప్పుడు మీరు చెప్పారు కదా, సంసార బీజయోహో, సంసారానికి బీజం ఉన్నాయి ఇవి. అటువంటి సంసారానికి బీజభూతములైనటువంటి శోకమోహాలు ఈ అర్జునులో ఎలా కలిగాయి అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే అప్పుడు అన్నాడు, వివేక తిరస్కారేణ అన్నాడు. వివేకం లేదిట్లా కాదు, అర్జునులో మంచి వివేకం ఉన్నాడు, మేధావి ఉన్నాడు, ప్రజ్ఞాశాలి ఉన్నాడు, వివేకం ఉంది. కానీ అది ఏమైందనంటే తిరస్కరింపబడింది అంటాడు. సూర్యచంద్రుల సొంతోళ్ళకే గ్రహణం పడుతుంది ఒక్కోసారి. సూర్యుడు ప్రఖర ప్రకాశవంతుడు అయినా గాని అటువంటి సూర్యుడు కూడా ఒకసారి ఆ రాహుకేతులతోని ఆచ్ఛాదింపబడతాడా లేదా? ఒక్కోసారి వస్తుంది అట్లా పరిస్థితి. ఆ సూర్యచంద్రులే అగచాట్ల పాలాయ, ఇక మనబడి సంగతి ఏంది అంటాడు. మరి సూర్యచంద్రులకే ఆ గ్రహణం వస్తుంది అనంటే మరి సామాన్యుల సంగతి ఏంది? మంచి వివేకవంతుడే అర్జునుడు, మంచి ప్రజ్ఞాశాలి అయినా గాని ఆ గడి అట్లా వచ్చింది, ఆ పరిస్థితి అట్లా వాతావరణం నిర్మాణమైంది అక్కడ. దాని చేత వివేకము తిరస్కరింపబడింది. వివేకం నష్టమైందని కాదు, అతనికి వివేకం లేదు ఇట్లా కాదు, ఉన్నది వివేకం. కానీ ఏమైంది అదంటే అది అభిభూతమైంది, తిరస్కరింపబడింది. దాని చేత తయోహో విహిత అకరణ ప్రతిషిద్ధ ఆచరణ కారణత్వాద్, ఆ వివేకం ఎప్పుడైతే తిరస్కరింపబడిందో అప్పుడు అతనిలో విరుద్ధాచరణ ఏర్పడింది. స్వధర్మాన్ని విస్మరించాడు. విహిత అకరణం, తనకు విధానం చేసినటువంటి స్వధర్మాన్ని చేయకుండా మానేశాడు. తను యుద్ధం చేయనని కూర్చున్నాడు. అది తనకు విధానం చేయబడింది. శత్రువులైనటువంటి వాడు యుద్ధం చేయాలి, శత్రువులకు యుద్ధము అవశ్యం, మరియు అది వారి ధర్మం కూడా. అది చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది. విహిత అకరణం ప్రత్యవాయ, ప్రత్యవాయం అంటే పాపం. విధానం చేసినటువంటి స్వధర్మాన్ని నిర్వహించకపోతే, ఆచరించకపోతే, అనుష్ఠించకపోతే పాపం వస్తుంది. అది తెలుసు కూడా అతనికి. అయినా గాని వివేకం తిరస్కరింపబడినందువలన తన స్వధర్మాన్ని చేయకుండా నేను యుద్ధం చేయనని కూర్చున్నాడు. మరియు నిషిద్ధ ఆచరణ కారణత్వాత్, తనకు నిషేధింపబడినటువంటి అంటే క్షత్రియులకు సన్యాసం యొక్క విధి లేదు, నిషేధింపబడింది. శత్రువులకు సన్యాసం తీసుకునే అధికారం లేదు. శత్రువులకు నిషేధించబడినటువంటి భిక్షాచర్యమును సన్యాసమును స్వీకరిస్తానని అంటున్నాడు. ఇది విపరీత ఆచరణ అయిపోయింది కదా. స్వధర్మాన్ని మర్చిపోయాడు, మరి పరధర్మాన్ని స్వీకరిస్తున్నాడు. పరధర్మం ఏది? బ్రాహ్మణుల ధర్మం సన్యాసం తీసుకునుట, దాన్ని ఇతడు తీసుకుంటానంటున్నాడు. అందువల్ల అనర్థ ఆదాయకయోహో అస్తి. అందుకని శోకమోహాలు అతనికి కలిగి అనర్థాన్ని తెచ్చిపెడుతున్నాయి అంటాడు. తస్మిన్ సంభావన, ఇటువంటి అనర్థకరమైనటువంటి సంసారానికి హేతుభూతములైనటువంటి శోకమోహాలు అర్జునులో సంభవించినాయి అంటాడు. శోకమోహాభ్యాం ఇది భాష్యంలో చెప్పినాడు. శోకమోహాభ్యాం హి అభిభూత వివేక విజ్ఞాన స్వతః ఏవ క్షత్రధర్మే యుద్ధే ప్రవృత్తః అపి తస్మాత్ యుద్ధాద్ ఉపరరామ అన్నాడు. మరియు పరధర్మంచ భిక్షా జీవనాదికం కర్తుం ప్రవవృత్తే అన్నాడు. భిక్షయ జీవనం అంటే, జీవనం అంటే జీవించుట అంటే ఏమిటి? జీవో ప్రాణధారణే, ప్రాణాన్ని ధారణ చేసుకుంటాను. భిక్షాచర్యాన్ని స్వీకరించి సన్యాసాన్ని గ్రహించి నేను ప్రాణాన్ని నిలుపుకుంటాను, జీవిస్తాను అంటాడు. ఆది శబ్దాద్ అశేష కర్మ సన్యాస లక్షణం పరివ్రాజ్యం ఆత్మ అభిధ్యానం ఇత్యాది గృహ్యతే. అయితే భాష్యంలో భిక్షా జీవనాదికం కర్తుం ప్రవవృత్తే అన్నాడు. భిక్షా జీవనాదికం, ఆది శబ్దం చేత ఏమేమి తీసుకోవాలి అనంటే అశేష కర్మ సన్యాస లక్షణం, సంపూర్ణ కర్మలన్నిటిని కూడా వదిలిపెట్టి, కేవలం యుద్ధ కర్మనే కాదు, గృహస్థునికి విధానం చేసినటువంటి సకల కర్మలు కూడా వదిలిపెట్టి నేను పరివ్రాజ్యం సన్యాసాన్ని తీసుకుంటా. ఇంకా సన్యాసాన్ని తీసుకొని ఏం చేయాలి? సన్యాసం తీసుకొని కేవలం బిచ్చమెత్తుకొని తిరగడమేనా? ఇంకేమైనా పని ఉన్నదా సన్యాసికి? అంటే సన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశము భిక్షాచర్యం కాదు. సన్యాస శ్రవణం కుర్యాత్. సన్యాసం తీసుకొని ఏం చేయాలి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం చెయ్యాలి. అందుకే పారివ్రాజ్యం. మరి అభిధ్యానం, అభిధ్యానం అంటే శ్రవణాది అభ్యాసం.
సన్యాసం తీసుకుని ఏం చేయాలి? శ్రవణాది అభ్యాసం చెయ్యాలి. అది నేను చేస్తానంటాడు. అది స్వధర్మం కాదు. అయినా గాని పరధర్మాన్ని స్వీకరించి నేను సన్యాసం గ్రహించి పరివ్రాజకుడనయ్యి ఆత్మ విషయక శ్రవణాదులు చేస్తాను. ఆత్మ అభిధ్యానం అంటే ఆత్మ విషయక శ్రవణాదులు అంటే నేను వేదాంత శ్రవణం చేసి ముక్తుడనవుతాను అని ఈ విధంగా అంటున్నాడు. ఇది మనం నిన్న తెలుసుకున్నటువంటి భాష్యానికి ఆనందగిరుల వారి టీకా. తర్వాత ఇప్పుడు ఉత్తర గ్రంథం చూద్దాం. మళ్ళీ భాష్యంలోకి రండి. తథాచ అనంటూ తథాచ సర్వప్రాణినాం శోక మోహాది దోష ఆవిష్ట చేతసాం స్వభావతః ఏవ స్వధర్మ పరిత్యాగః ప్రతిషిద్ధ సేవాచ స్యాత్. ఇప్పుడు ఇంత గ్రంథ సందర్భం చేత అంటే ఇంత భాష్యం ఏదైతే జరిగిందో దానికి నిచోడ్ అంటే సారభూతమైన విషయాన్ని తాత్పర్యాన్ని చెప్తున్నాడు. సరే, ఈ విధంగా శోకమోహాలు కలుగుతాయి సకల ప్రాణులకు. అయితే ఏమాయ దాని తాత్పర్యం ఏంది అంటే చెప్తున్నాడు. తథాచ అందువల్ల సర్వప్రాణినాం కేవలం అర్జునునికి కాదండి, సకల జీవులకు కూడా ఈ శోకమోహాలు పట్టి పీడిస్తున్నాయి. వీటి చేత అభిభూతులయ్యి సంసారానికి గురవుతున్నారు. శోక మోహాది దోష ఆవిష్ట చేతసాం సకల జీవులు కూడా ఈ శోక మోహ ఆది దోష అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఆది శబ్దం పెట్టినాడు. అంటే శోకమోహాలకు కారణమైనటువంటి అహంకార మమకారాలు, ఆ అహంకార మమకారాలకు కారణమైనటువంటి అవిద్య, వీటి చేత ఆవిష్ట చేతసాం వీళ్ళ బుద్ధి ఆవరించబడింది, అభిభూతమైపోయింది. అభిభూతమయ్యి స్వభావతః ఏవ, స్వభావత అంటే స్వభావం అంటే అజ్ఞానం చేతనే వీళ్ళందరూ స్వధర్మ పరిత్యాగ, స్వధర్మాన్ని వదిలిపెడుతున్నారు. సకల జీవులు కూడా లోకంలో ఇప్పుడు వర్తమానంలో వారి వారి స్వధర్మాలను వదిలిపెడుతున్నారా లేదా? ఆశ్రమ ధర్మాలను, వర్ణ ధర్మాలను అన్ని వదిలిపెట్టి పరధర్మాలను స్వీకరిస్తున్నారు. మళ్ళీ నిషిద్ధ సేవాచ స్యాత్, నిషిద్ధ సేవ చేస్తున్నారు. సకల జీవులు చేయకూడనిది చేస్తున్నారు, చేయవలసింది చేస్తలేరు. స్వధర్మాన్ని వదిలిపెడుతున్నారు, పరధర్మాన్ని స్వీకరించి నిషిద్ధాచరణ చేస్తున్నారు. అర్జునుడు తన స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని స్వీకరించడానికి సంకల్పించుకున్నాడు. ఇంకా అతడు పతనం కాలే. అంత లోపలనే భగవంతుడు అతన్ని రక్షించండు. కానీ మనల్ని రక్షించేటోడు ఎవరు లేడు, ఈ లోకాన్ని రక్షించేటోడు ఎవరు లేదు. చూడు, లోకమంతా పాడైపోతున్నారా లేదా? స్వధర్మాన్ని వదిలి బ్రాహ్మణులు సైతంగా వాళ్ళ స్వధర్మాన్ని ఏదైతే వాళ్ళు వేదాధ్యయనం చేయుట, అధ్యాపనం చేయుట మొదలైనటువంటి వాళ్ళ స్వధర్మం, ఇతరులను సన్మార్గంలో ప్రవేశపెట్టి యజ్ఞయాగాది కర్మలు చేయించుట, స్వయంగా చేయుట, శాస్త్రోక్త మార్గాన్ని వాళ్ళకు బోధించుట వాళ్ళ స్వధర్మము. అది వదిలిపెట్టారు. ఇప్పుడు చెప్పండి, బ్రాహ్మణులు ఎంతమంది వేదాలను శాస్త్రాలను పట్టుకొని ఉన్నారు? ఎంతమంది పురోహితం చేసి లోకాన్ని ఉద్ధరిస్తున్నారు చెప్పండి? స్వధర్మాన్ని వదిలిపెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు, పరధర్మాన్ని స్వీకరిస్తున్నారు. అయ్యో, మాకు జీవిక ఎట్లా నడవాలి? పూర్వకాలంలోనంటే జీవులందరూ కూడా సాత్వికులు ఉండేరి, మరి భక్తి పరులు ఉండేరి, వాళ్ళు యజ్ఞాది కర్మలు చేయించుకుంటూ ఉండేరి, వాళ్ళ ద్వారా మాకు జీవనం గడుపుతూ ఉండే. మరి ఇప్పుడు ఎవడు చేసుకుంటాడు? మరి మా జీవనం ఎట్లా గడపాలి? ఏం చేయాలి? ఉపవాసం ఉండి చావాలనా? అందుకని పరధర్మాన్ని స్వీకరిస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం అంటారు. ఇప్పుడు కలియుగమే గట్లొచ్చింది, మరి ఏం చేస్తావు? ఇదంతా ఎందుకు అంటే స్వార్థం కోసం స్వధర్మాన్ని వదిలిపెట్టడము, పరధర్మాన్ని స్వీకరించి నిషిద్ధాచరణ చేయడానికి మూల కారణం ఏమిటి అనంటే స్వార్థం. అర్థం అంటే ప్రయోజనం, స్వార్థం అంటే స్వప్రయోజనం. స్వప్రయోజనాన్ని అపేక్షించి ఏ పనైనా చేయడానికి వెనుకంజ వేయడంలే. అర్జునుడైతే అతడు పతనం కాబోతూ ఉన్నాడు, అంతే, ఇంకా పతనం కాలే. అంతలో భగవంతుడు అతన్ని కాపాడినాడు, మళ్లీ స్వధర్మంలో ప్రవృత్తిని చేసినాడు. కానీ ఇక్కడ సకల జీవులందరూ కూడా ఈ శోకమోహాల గురై సంసారానికి బలైపోతున్నారు. అందుకని స్వధర్మం త్యాగం చేసి మరియు ప్రతిషిద్ధ సేవాచ స్యాత్, ప్రతిషిద్ధం అంటే నిషిద్ధమైనటువంటి ఆచరణ చేస్తూ ఉన్నారు. స్వధర్మే ప్రవృత్తానామపి తేషాం. అయితే ఏం స్వామీజీ, అందరు కూడా స్వధర్మాన్ని వదిలిపెడుతున్నారా, పరధర్మాన్ని స్వీకరిస్తున్నారా? అందరు అట్లా లేరు కదా స్వామీజీ, వాళ్ళ స్వధర్మాల్లో ఉన్నారు కదా అనంటే, స్వధర్మే ప్రవృత్తానామపి, స్వధర్మంలో ప్రవృత్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు తెలుసా?
తేషాం వాంగ్ మన కాయాదీనాం ప్రవృత్తి ఫలాభిసంధి పూర్వికా ఏవ సాహంకారాః చ భవతి. వారు ఫలాభిసంధి పూర్వికా ఏవ, ఫలాన్ని అపేక్షించి, ఫలాభిసంధి అంటే ఫలాకాంక్ష, ఫలమును అపేక్షించి ఫలమును కోరి వారి యొక్క వాక్కు చేత, మనసు చేత, శరీరం చేత, ఆది శబ్దం చేత, ఇంద్రియాదుల చేత వారి వారి స్వధర్మమునందే ప్రవృత్తులు అయ్యిండ్రు. కాని అహంకారం చేత, సాహంకారాః, సాహంకారం అంటే అహంకార సహితంగా, అంటే మిథ్యాభిమానం చేత వాళ్ళు ఫలాపేక్ష చేస్తూ కర్మల్లో ప్రవృత్తులవుతున్నారు. ఎప్పుడైతే ఫలాన్ని అపేక్షిస్తున్నారో, ఫలమేది? ఆ కర్మలు చేస్తే పుణ్యము. ఆ పుణ్యం చేత ఏం ప్రాప్తమైతుంది? జన్మ మరణ రూప సంసారం. మరేమైంది? స్వధర్మంలో ఉండి కూడా మరేమైంది? జన్మ మరణ రూప సంసారానికే గురవుతున్నారా లేదా? అందుకని స్వధర్మాన్ని వదిలిపెట్టిన వానికి సంసారం తప్పడం లేదు, స్వధర్మంలో ఉండి వారి వారి ధర్మాన్ని అనుష్ఠించేటువంటి వారికి కూడా సంసారం తప్పడం లేదు. ఎందుకు? ఫలాకాంక్ష చేత చేస్తున్నారు. ఎప్పుడైతే ఫలాన్ని అపేక్షిస్తాడో ఆ కర్మల చేత కలిగినటువంటి పుణ్యం చేత అతడు స్వర్గాది భోగాలు అనుభవిస్తాడు. మరి తిరిగి మళ్ళీ జన్మకొస్తాడు. క్షీణే పుణ్య మర్త్య లోకం విశంతి ఆ బ్రహ్మభువన లోక పునరావర్తనోర్జున అని చెప్పిన ప్రకారంగా స్వధర్మాన్ని వదిలిపెట్టిన వారికి సంసారం తప్పడలే, స్వధర్మంలో ఉన్నవారికి కూడా సంసారం తప్పడం. సత్యం తెలుసుకుంటలేరు లోకులు. తత్ర ఏవం సతి, ఇది ఇలా ఉండగా ధర్మ ఉపచయ అది ఇష్ట అనిష్ట జన్మ సుఖ దుఃఖ సంప్రాప్తి లక్షణ సంసారో అనుపరతః భవతి ఇత్యతః సంసార బీజభూతౌ శోకమోహౌ. అందుకే ఆచార్యులు అంటున్నాడు, తత్ర ఏవం సత్య, ఈ విధంగా జీవుల యొక్క ప్రవృత్తి ఉంది. కొందరేమో స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని స్వీకరిస్తున్నారు, ప్రతిసిద్ధాచరణ చేస్తున్నారు. కొందరేమో స్వధర్మంలోనే ఉండి ఫలాపేక్ష సహితంగా కర్మలు చేస్తున్నందువలన దాని చేత వాళ్ళకు ధర్మ ఉపచయ ఆది, చూడు ఆ ధర్మాలు, ధర్మం అంటే పుణ్యము, అధర్మం అంటే పాపము, అది దాని యొక్క ఉపచయము అంటే అది వృద్ధి అవుతూ ఉంటే ఏమైతుంది అని అంటే ఇష్ట అనిష్ట జన్మ, చూడు ఇష్ట జన్మ వస్తుంది, అనిష్ట జన్మ వస్తుంది. ఇష్ట జన్మ ఏది? ఊర్ధ్వ జన్మ అంటే దేవతాది శరీరాలు, పుణ్యం చేసుకుంటే స్వర్గాది లోకాలకు పోతారు. అనిష్ట జన్మ అంటే నరకాది యోనులు. మరి ఇష్టానిష్ట మిశ్రిత జన్మ మానవ జన్మ. మొత్తం మీద జన్మ అయితే తప్పుతుందా? జన్మ తప్పడం లేదు. మరి జన్మ వచ్చిందంటే దుఃఖమే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః. కాబట్టి ఈ విధంగా జన్మ మరణ రూప సంసారము ప్రాప్తి అవుతున్నందువలన ఈ సంసారము ఎప్పుడు కూడా ఇది దీనికి విశ్రాంతి లేదంటాడు. సంసారానికి జీవునికి విశ్రాంతి ఉందా? కుర్వతే కర్మ భోగాయ కర్మకర్తం చ భుంజతే. పని ఎందుకు చేస్తున్నావు? తినేటందుకు. ఎందుకు తింటున్నావు? పని చేసేందుకు. అంతే కదా, ఇదే నడిచిందా? అట్లా కర్మలు చేస్తున్నాడు, కర్మ ఫలాలను ఉచ్చనిచ్చ యోనుల్లోకి పోతున్నాడు, అనుభవిస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, కర్మ చేస్తున్నాడు, మళ్ళీ పోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఇదే, దీనికి విశ్రాంతి అనేది లేదు. సంసారం యొక్క అనుపరత అంటే దానికి విశ్రాంతి, ఉపరమణం అనేది లేదు. ఇది అనాది కాలం నుంచి కొనసాగుతూనే వస్తుంది. ఇత్యతః, అందుకని సంసార బీజభూతో శోకమోహం. అందుకని ఈ శోకమోహాలు సంసారానికి బీజభూతములు. ఈ దుఃఖాత్మకమైనటువంటి సంసారానికి బీజం ఎవరు? ఈ శోకమోహాలు. ఇది సకల జీవులకు సుమా, కేవలం అర్జునునికి కాదు. ఇది సకల జీవులకు ఈ విధమైనటువంటి రోగము అంటుకున్నది, శోకమోహాలు. తయోహోచ సర్వకర్మ సన్యాస పూర్వకాద ఆత్మజ్ఞానాత్ న అన్యతః నివృత్తి ఇది తద్ ఉపదిదిక్షు సర్వలోకానుగ్రహార్థం అర్జునం నిమిత్తీకృత్య ఆహ భగవాన్ వాసుదేవః అశోచ్యాన్ ఇత్యాది. మరి స్వామీజీ, మరి ఈ సంసార పరంపర ఇట్లే కొనసాగుతుందా? దీనికి ఏమన్నా మరి ఉపాయం ఉందా? ఈ సంసారాన్ని ఆపేటువంటి ఉపాయం ఉందా? సంసారం నుంచి బయటపడేటువంటి ఏదైనా ఒక మార్గం ఉందా స్వామీజీ అంటే ఉంది. తయోహో అంటే ఆ శోకమోహాల యొక్క నివృత్తి. శోకమోహాలే సంసారానికి కారణము. ఆ శోకమోహాల యొక్క నివృత్తికి ఉపాయం ఏమిటి అనంటే సర్వకర్మ సన్యాస పూర్వకాద ఆత్మజ్ఞానాత్ న అన్యతః
నివృత్తి అస్తి. సో సర్వకర్మలను త్యాగం చేసి సన్యాసం తీసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే ఈ శోకమోహాల యొక్క నివృత్తి. అంతే. అందుకే సర్వకర్మలను త్యాగం చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే ఈ శోకమోహాల యొక్క నివృత్తికి ఉపాయము. తద్వారా అజ్ఞానం, ఎందుకంటే ఆత్మజ్ఞానం చేత ఏమవుతుంది, అజ్ఞానం నివృత్తి అవుతుంది. అజ్ఞానం నివృత్తి అయితే అహంకార మమకారాలు పోతాయి. అహంకార మమకారాలు నష్టమైతే శోకమోహాలు లేకుండా పోతాయి. అందుకని బీజభూతం ఎవరు, మూలము అవిద్య, అందరికి తల్లి పెద్దమ్మ. ఆ అవిద్య పోవాలంటే విద్య కావాలి, అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. జ్ఞానం పోతే అహంకారం అహంకారాలు పోతాయి. అహంకార మమకారాలు నివృత్తి అయితే శోకమోహాలు పోతాయి. శోకమోహాలు నివృత్తి అయితే జన్మవరణ రూప సంసారం నివృత్తి అవుతుంది. ఇది అందుకనే భగవంతుడు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అనేటువంటి ఇచ్చ చేత వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కేవలం అర్జునునికే గీత బోధించాలి, ఆత్మజ్ఞానాన్ని బోధించాలనే ఉద్దేశం లేదు. సకల లోకాలకు ఈ ఆత్మజ్ఞానాన్ని అందించాలి అనేటువంటి ఉద్దేశం చేత, ఉపదేశించాలి అనేటువంటి ఇచ్చ చేత తదు ఉపదిదీక్షుకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అనేటువంటి ఇచ్చగలవాడయ్యి సర్వలోకానుగ్రహార్థం సకల లోకాలను అనుగ్రహించుట కొరకయ్యి అర్జునం నిమిత్తీకృత్య, అర్జునుడిని అట్లా నిమిత్తంగా పెట్టుకున్నాడు. అంతే కదా, మిమ్మల్ని నిమిత్తంగా పెట్టుకుని ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం ద్వారా ఏమైతుంది, మొత్తం ప్రపంచానికే అందుతుంది కదా. అట్లా ఇప్పుడు మేము మిమ్మల్ని నిమిత్తంగా పెట్టుకొని ఏ విధంగా ఈ భగవద్గీత చింతన చేస్తున్నామో అట్లా అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని భగవంతుడు సకల లోకానికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాలనేటువంటి ఇచ్చ చేత అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని వాసుదేవ భగవాన్, వాసుదేవుడైనటువంటి భగవంతుడు అశోచ్యాన్ ఇత్యాది శ్లోకం ద్వారా 11వ శ్లోకం ఇంకా ముందు ఉన్నది, చాలా దూరం ఉన్నది, ఇంకా భాష్యం విస్తారం ఉన్నది. అశోచ్యాన్ అనేటువంటి 11వ శ్లోకం ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించుటకు ఉపక్రమించాడు భగవంతుడు. వాసుదేవుడు, వాసుదేవుడు అంటే ఎవరికనాలే, వాసనాత్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. వాసనాత్ వాసుదేవస్య, వాసనాత్ అంటే వసించి ఉండుట వలన, సకల భూతాల యందు వసించి ఉండుట వలన సకల భూతాలు తన యందు ఉన్నాయి, మరి సకల భూతాల యందు తానున్నాడు. అందువల్ల వాసుదేవుడు అనబడ్డాడు. అటువంటి వాసుదేవుడైనటువంటి భగవాన్, భగవాన్ అంటే ఇదివరకే చెప్పుకున్నాం, ఐశ్వర్యస్య సమగ్రస్య అని, ఉత్పత్తిం ప్రళయం చేయవ అని 6 ధర్మాలు ఏవైతే ఉన్నాయో 6 లక్షణాలు భగమనబడతాయి. ఆ భగం కలవాడు భగవాన్ అని మనం విష్ణు పురాణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పుకొని వచ్చాం. ఈ ప్రకారంగా ఇప్పుడు మొత్తం ఈ 57 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని సంక్షేపంగా చెప్పినాడు. సంక్షేపంగా చెప్పి దాన్ని వివరణం చేసినాడు. మళ్ళీ దానికి పూర్తి తాత్పర్యం చెప్పినాడు ఆచార్యులు. ఆ తర్వాత దీనికి టీకా చూసేది ఉంటది. ఆ విషయం రేపే చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.